కాలాలు గడుస్తున్నాయి, క్యాలెండర్లు మారుతాయి, దినాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ దేవుని పిల్లలు మాత్రం యజమాని పట్ల వారు ఎంతో నమ్మకంగా దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి పాత్రలను, దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చడానికి ప్రధానమైనటువంటి వారుగా ఉండాలి. ఆ యజమాని ఒకరిని గృహ నిర్వాహకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తన గృహాన్ని నిర్వహించాలి, ఆ గృహములో కావలసిన ప్రతిదానిని కాపాడాలి, అప్పగించబడిన దానిని చాలా జాగ్రత్తగా కాపాడగలగాలి. గృహ నిర్వాహకత్వం అంటే ఏదైతే అప్పగింపబడిందో అది ఎంత చక్కగా భద్రపరచబడుతుందో అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సేవకులైతే ఆత్మల పట్ల ఆ బాధ్యత ఉండాలి. ప్రతి ఆత్మ అది తప్పిపోకుండా, ఏ ఆత్మ కూడా, దేవుని పిల్లలు సంఘములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వారు తప్పిపోకుండా వారి పట్ల భద్రత, బాధ్యత రెండుటిని కనపరిచేటువంటి వారంగా ఉండాలి. అందుకని అప్పగింపబడిన ఆత్మలను కాపాడడం. నాయకులమైతే ఇది చాలా ప్రధానమైనటువంటిది. మనకి అప్పగింపబడిన కుటుంబాలు, మనకు అప్పగింపబడినటువంటి ఆత్మలు, మనకు అప్పగింపబడినటువంటి పరిచర్య, మనకు అప్పగింపబడినటువంటి భారము అది నమ్మకంగా నిర్వర్తించటం. మనం ఎంత ఎక్కువగా అందుకనే ఆ బాధ్యతను అప్పగింపబడిన దానికి మేలుకరంగా దాన్ని అభివృద్ధి చేస్తామో యజమానుడు సంతోషపడతాడు. లేకపోతే చూడండి, ఆయన అంటున్నాడు, నాకు నీ మీద నేరం మోపవలసి వస్తుంది అంటున్నాడు. నీ పైన నేరము ఏంటా నేరం అంటే నువ్వు పాడు చేస్తున్నావు. అందుకే దేవుడిచ్చిన కాలాన్ని పాడు చేసేవారముగా, దేవుడిచ్చిన తలాంతులను పాడు చేసేవారముగా, దేవుడిచ్చినటువంటి పాత్రను మనము దేనిపులారా పాడు చేసుకుంటున్న వారముగా ఉంటే ఒకరోజు నేరము మోపబడుతుంటుంది.